హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై. సో చాలా సింపుల్ వేలో బోటీ ఫ్రై అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇక్కడైతే నేను 1/2 kg బోటీ తీసుకొని దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత సో కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటరు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత సో కుక్కర్ మూత అయితే లిడ్ అయితే క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 విజిల్ తర్వాత ఓపెన్ చేసి సో ఈ వాటర్ని మొత్తం వంచేసుకోవాలి. వంచేసుకొని బోటీని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువ అవసరం లేదు. సో 1/2 kg బోటీ కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. మీరు బోటీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ వేడిన తర్వాత ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. సో ఇవి 2 వేసుకున్న తర్వాత ఇందులోనే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ అందులో బోట్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ పసుపే మనమైతే యూజ్ చేయాలి. సో వేసుకున్న తర్వాత ఇందులోనే మనము పుదీనా ఆకులు అయితే వేసుకోవాలన్నమాట. సో పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంత ముందుకు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బోటీ. సో ఆ బోటీ అయితే ఈ ఫ్రైలో అయితే వేసేసేయాలి. వేసేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. చూడండి, మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనికి ఫైనల్గా తగినంత మసాలా అయితే వేసుకొని సో మళ్ళీ ఒకసారి మంచిగా అటు ఇటు మొత్తం మసాలా మొత్తం బోటికి కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. సో ఇది చపాతీలోకి అండ్ రైస్లోకి, పూరీలోకి, సో ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో ఏ కాంబినేషన్తోనైనా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకొని మనం తినవచ్చు. సో ఎప్పుడు బోటి కర్రీ కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని తినండి. సో మీరు ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో బోటి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.